బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 96.07 దగ్గర నిలిచింది. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి పడిపోవడంతో డాలర్తో రూపాయి మారకం విలువ 96.07గా ఉంది. గత కొన్ని రోజులుగా రూపాయి విలువ పడిపోతూనే వచ్చింది. పాతాళంకి దారిటు అన్నట్లుగా రూపాయి విలువ పడిపోతూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఈరోజు అత్యంత కనిష్టానికి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. 96.07 వద్ద రూపాయి విలువ చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అంటే డాలర్తో రూపాయి మారకం విలువ 96.07 వద్ద నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది రూపాయి విలువ. దాదాపు డాలర్తో రూపాయి మారకం విలువ 96.07 వద్ద నిలిచినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అనాలిసిస్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మనకి అందుబాటులోకి వచ్చారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. పాపారావు గారు, చూస్తున్నాం మనం సో రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 96.07 వద్ద రూపాయి మారకం విలువ ఉంది. ఎలా చూడాలి దీన్ని? రోజు ఆల్ టైమ్ కనిష్టం ఉంటుందండి. ప్రతిరోజు పడుతుంది, ప్రతిరోజు ఒక ఆల్ టైమ్ కనిష్టము. కాబట్టి దాని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. వాస్తవానికి ఏంటంటే రూపాయి బలహీనంగా ఉండటానికి కారణం అసలు రూపాయి బలంగా ఉండటమా బలహీనంగా ఉండటమా అనేది రూపాయికి ఉన్నటువంటి డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ లో ఇప్పుడు కరెన్సీల విలువలు అంటే కరెన్సీల విలువలు వాటికి ఉన్నటువంటి డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మన షేర్ మార్కెట్లు, ముఖ్యంగా మన షేర్ మార్కెట్లు చూస్తే ఇవాళ కొంత పతనం ఉంది, కానీ మామూలుగా చాలా ఈ మధ్య కాలంలో కూడా చాలా దారుణంగా పతనం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ షేర్ మార్కెట్ లో షేర్ సూచీల పతనానికి రూపాయి విలువ పత్రానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఎట్లా అంటే డిమాండ్ అనే దాన్ని ఉదాహరణ చెప్పడానికి, డిమాండ్ ఉంటే బాగుంటుంది రూపాయి విలువ, లేకపోతే బాగుండటానికి ఇప్పుడు షేర్లు అమ్మేస్తున్నారు అనుకోండి. విదేశస్తులు వచ్చి ఇక్కడ షేర్లు కొంటున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు గతంలో కొన్నారు షేర్లు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత తగ్గింది, బాగా అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకున్న దశలో ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ షేర్లు అమ్మినప్పుడు వాళ్ళకి డాలర్లు వస్తాయి, రూపాయలు వస్తాయి. ఈ షేర్లను వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి రూపాయలు తిరిగి వస్తాయి. షేర్ అమ్మితే కనుక ఎన్ని రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి ప్లస్ ఎంత అప్పుడు షేర్ విలువ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు రూపాయల్లో వాళ్ళ దేశానికి తీసుకెళ్లరు, వాళ్ళ కరెన్సీలో వాళ్ళు కన్వర్ట్ చేసుకుని వాళ్ళ దేశానికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో రూపాయికి విలువ ఉండదు కాబట్టి మనకు ఇక్కడ షేర్లు అమ్మితే వచ్చిన రూపాయల్ని డాలర్లు గానో పౌండ్లు గానో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు షేర్లు అమ్మేసినప్పుడు వాళ్ళకి వచ్చిన రూపాయిని వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నారు, వద్దంటున్నారు. మాకు వాళ్ళు వద్దని చెప్పి డాలర్ కావాలి, పౌండ్ కావాలి, మాకు ఇచ్చేయండి అంటున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, రూపాయిని డిస్కార్డ్ చేస్తున్నారు, డాలర్ అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల డిమాండ్ పెరిగినటువంటి విదేశీ కరెన్సీ పెరుగుతున్న కొద్దీ రూపాయి విలువ పడిపోతుంది. ఇట్లా జరుగుతుంటది. అంటే వాళ్ళు విదేశాల నుంచి వచ్చేప్పుడు షేర్లు కొంటున్నారు అనుకోండి, పోనీ ఇంకో దశలో కొంటున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చినటువంటి కరెన్సీ, వాళ్ళ విదేశీ కరెన్సీ, దాన్ని ఇక్కడ అమ్ముకొని రూపాయలుగా మార్చుకుంటారు. ఎందుకంటే మన షేర్లు రూపాయల్లోనే కొనగలరు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మన రూపాయిని వాళ్ళు కొంటే రూపాయి విలువ పెరుగుద్ది, రూపాయిని అమ్మితే రూపాయి విలువ తగ్గుతుంది. అలాగే విదేశీ మారకంలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఏదైతే మనకి విదేశాల నుంచి దేశంలోకి వస్తున్నటువంటి ఆ కరెన్సీ, విదేశీ కరెన్సీ ప్లస్ ఇక్కడ తిరిగి వెళ్తుంది ఎంత, ఎగుమతి దిగుమతుల అసమతుల్యత అంటాం దీన్ని, ఎగుమతి దిగుమతుల మధ్య బ్యాలెన్స్, దీన్ని బట్టి కూడా రూపాయి విలువ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే ఒక కరెన్సీకి ఉన్నటువంటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ దాని విలువను డిసైడ్ చేస్తాయి. సో కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రూపాయి విలువ పడిపోతుంది అంటే రూపాయికి డిమాండ్ తగ్గుతుంది గ్లోబల్ గా. అది మన వాణిజ్యం తగ్గిపోతుండ బట్టి, మన ఎగుమతులు తగ్గిపోతుండ బట్టి, మన షేర్ మార్కెట్ లో వస్తున్నటువంటి పతనం మార్పుల బట్టి, వీటన్నిటి బట్టి రూపాయి విలువ పతనం అవుతుంది. అంటే అన్ని విధాలు ఏ విధంగా చూసుకున్నా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న సమస్యల పెరుగుదలకి చిహ్నమే రూపాయి విలువ పతనం.
సో మీరు ఇందాడ మాట్లాడుతూ కూడా పాపారావు గారు, సో ఆల్ టైమ్ ఎవ్రీడే కూడా ఆల్ టైమ్ కనిష్టానికే వెళ్తోంది. దాని రికార్డ్ని అదే బ్రేక్ చేసుకుంటూ ఈరోజు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముందు దీనిది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఏమన్నా ఇమాజిన్ చేయగలమా? ఇప్పుడే చెప్పలేమండి. 100 రూపీస్ దాటడానికి కనపడుతుంది. డాలర్ 100కి దగ్గరలోకి చేరుతుంది. అది ఎప్పుడేంటనేది ప్రతిదీ అంతా వేరే. ఎందుకంటే ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా కరెన్సీల మధ్య ఒక కరెన్సీ విలువ పెరగటం, ఇంకో కరెన్సీ విలువ తగ్గటం అనేది ఆ రెండో కరెన్సీ తాలూకు పరిస్థితి బట్టి కూడా ఉంటుంది. రెండో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి పరిస్థితి, అమెరికా అది బ్రిటన్ పౌండ్ తో పోలిస్తే ఇంకోలాగా ఉంటుంది రూపాయి పరిస్థితి. కాబట్టి ఇట్లా డిఫరెంట్ కరెన్సీస్ తో డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత అన్ని కరెన్సీల్లో డాలర్ తో పోలిస్తే అత్యంత వరస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్న కరెన్సీ రూపాయి. ప్రపంచ కరెన్సీల్లో మిగతా కరెన్సీలు అన్ని కూడా డాలర్ తో పోలిస్తే అటు ఇటుగా మారుతాయి. వాటి విలువ తగ్గటం పెరగటం జరుగుతుంది. కానీ అత్యంత ఎక్కువగా దాని విలువను కోల్పోతుంది డాలర్ తో పోలిస్తే రూపాయి. అంటే వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా రూపాయి ఉంది. కానీ నిన్నటిదాకా మన ప్రభుత్వం చెబుతున్న గొప్పలేంటి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో 4వ స్థానానికి వచ్చాం, 5వ స్థానానికి వచ్చాం, ఇట్లాంటివన్నీ రకరకాలుగా మనం అంత చూడడం ఇంత చూడడం విశ్వగురువులో అని చెప్పారు. కానీ తీరా చూసుకుంటే ఇక్కడికి వస్తుంటే ఏమవుతుంది, వాస్తవ పరిస్థితుల్లో అంతర్జాతీయ కరెన్సీలో వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా ఉండటం అనేది ఒక అవమానకరమైనటువంటి వాస్తవం. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయనే దానికి, పైకి వీళ్ళు చెబుతున్న దానికి వాస్తవానికి పూర్తి వైరుధ్యం అనే దానికి తార్కాణం ఈ రోజువారీ రికార్డులు బ్రేక్ చేస్తారు రూపాయి పతనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ పాపారావు గారు. డాలర్ దెబ్బకు రూపాయి గజగజ వణికిపోతోంది. భారీగా పడిపోతుంది రూపాయి విలువ. డాలరు ముందు బిత్తరు చూపులు చూస్తోంది రూపాయి. ఆల్ టైమ్ కనిష్టానికి రూపీ వాల్యూ పడిపోయింది. సో దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మనకి నాగేంద్ర సాయి గారు అందుబాటులోకి వచ్చారు. సో ఆర్థిక నిపుణులు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన అనాలిసిస్ ఈ విషయంలో ఏమంటారు, ఎలా చెప్తారు, దీన్ని ఎలా అభివర్ణిస్తారనే విషయానికి సంబంధించి ముందుగా వెల్కమ్ చేద్దాం. నాగేంద్ర సాయి గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బట్ వెరీ అంటే సాడ్ టు ఆస్క్ యూ దిస్, అంటే ఆల్ టైమ్ కనిష్టానికి ఈ రోజు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితి. రూపాయి డాలర్తో మారకం విలువ 96.07 దగ్గర నిలబడినటువంటి పరిస్థితి ప్రస్తుతం. సో అది ఎంతకాలం నిలబడింది అనేది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా అభివర్ణిస్తారు మీరు, ఎలా అనాలిసిస్ చేస్తారు? సో ఇది ఒక సాడ్ స్టేట్ ఆఫ్ సినారియో అండి, వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏంటి అంటే ఇది లో ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది 97,000 యాక్చువల్గా నిన్నే బ్రీఫ్ గా 96 రూపీస్ టచ్ అండ్ గో నిన్న చూసాము. బట్ ఇవాళ 96 రూపీస్ బ్రీచ్ చేసి 96 పైన ట్రేడ్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. ఇయర్ టు డేట్ అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే మనకి ఈ కరెన్సీ 5 to 6% డౌన్ అండి వెన్ కంపేర్డ్ విత్ డాలర్. ఏషియన్ మార్కెట్స్ లో వన్ ఆఫ్ ది వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీస్ గా మనది ఉంది. ఇండోనేషియా రూపాయి తర్వాత మనదే అంత వీకెస్ట్ దీనిలో మనం ఉన్నాం. అయితే మన పక్కన ఎమర్జింగ్ మార్కెట్ మనకున్న పక్కన బ్రిక్స్ దేశాలతో పోల్చుకున్నా కూడా మన కరెన్సీ చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. బికాస్ రకరకాల ఫ్యాక్టర్స్ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు, ఒకటేమో రూపీ పడిపోతూ ఉండడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ మరింతగా పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ భారం మరింతగా ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు మరింతగా పెరుగుతాయి, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఎలక్ట్రానిక్ ధరలు మరింతగా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇవి ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అండి, లైక్ డామినో ఎఫెక్ట్ లాగా ఒక చోట ఎక్కడన్నా ట్రిగ్గర్ అయిందంటే అదన్నీ చైన్ ప్రొసీజర్ లాగా మోయాల్సి ఉంటుంది. ఎస్ నాగేంద్ర సాయి గారు, అయితే యాక్చువల్లీ మీరు అన్నట్లుగా ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కూడా $690 బిలియన్ వరకు ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మన కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది దాదాపు 12 నెలల పాటు సరిపోతుందని చెప్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంటే ఇతర దేశాల మీద ఎక్కువ ఆధారపడుతున్న కొద్దీ, అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్న కొద్దీ కూడా రూపాయి వాల్యూ ఇంకా పడిపోయే పరిస్థితి ఉంది కదా. సో దీని గురించి ఏం చెప్తారు? కరెక్ట్ అండి. ఇవి మన దగ్గర ఉన్న $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి 690 లాస్ట్ కొద్ది రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 85 రూపీస్ దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది రూపీ దీన్ని మరింత పతనం అవ్వకుండా. బట్ ఏంటంటే మరీ ప్రొటెక్ట్ చేస్తే ఏమవుతుందో మళ్ళీ అది రివర్స్ నెగిటివ్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఫోర్సెస్ కి లీవ్ చేసేస్తుంది. అంటే ఫ్రీ ఎకానమీలో మనం ఉన్నాం కాబట్టి, అంటే ఎక్కువ కాలం మన కరెన్సీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి.
సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి అంటే ఈ 1 year పాటు మనకు చేసుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ ఫోర్సెస్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయ్యి పదే రూపీ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగిపోతాయి. అంతకుముందు లాస్ట్ 15-20 days నుంచి ఏంటంటే బ్యాంక్స్ మీద కొన్ని ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైక్ ఫారెక్స్ ట్రేడింగ్ చేయకుండా చేయడం లాంటి కరెక్ట్ చర్యలు చేపట్టినప్పుడు కూడా సంభవ్ రూపీ అయితే నిలబడలేకపోతుంది. బికాజ్ ఆయిల్ బిల్ మరింతగా పెరిగిపోతుంది. ఈ ఆయిల్ బిల్ మరింతగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిలెంట్లెస్ సెల్లింగ్ చేస్తున్నారు మన మార్కెట్స్ నుంచి. సో ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంది మన మార్కెట్ నుంచి కానీ మన ఓవరాల్గా మన ఎకానమీ నుంచి. సో అందువల్ల ఇవన్నీ కూడా మరింతగా ప్రెజర్ని తీసుకొస్తున్నాయండి రూపీ మీద. యా రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు.